కాంగ్రెస్ పార్టీ 75 ఏళ్లుగా భారత స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు సాధ్యం కాని చట్టసభల్లో 42% రిజర్వేషన్లను స్థానిక సంస్థలతో పాటు విద్యా ఉద్యోగాలలో కూడా 42% కల్పించాలనే ఆలోచనతోని రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ అసెంబ్లీలో తీర్మానం చేసి ఇవాళ డెడికేషన్ కమిషన్ వేసి మరి కులగణన చేసి 3 నెలలుగా కేంద్ర ప్రభుత్వానికి పంపితే ఇవాళ పంపించినటువంటి 2 బిల్లుల్ని ఇవాళ నిర్వీర్యం చేస్తూ నిర్లక్ష్యం చేసినటువంటి బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు భూస్థాపితం చేయబోతున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. బీజేపీ అంటేనే బీసీల వ్యతిరేకి, బీజేపీ అంటేనే ఇవాళ బడుగు బలహీన వర్గాల వ్యతిరేకిగా రుజువైపోయింది. కాబట్టి ఈ రిజర్వేషన్లకు అడ్డంకిగా మారినటువంటి బండి సంజయ్ కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు కూడా రాజీనామా చేయాలి అని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. భవిష్యత్తులో బీజేపీ జెండా తెలంగాణలో కనపడదు. బీజేపీని భూస్థాపితం చేసి బడుగు బలైన వర్గాలు కాంగ్రెస్ పార్టీతోనే అనే విధంగా మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీతోనే బీసీలకు న్యాయం అని నిలదీస్తాం. కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం అని నిరూపించడం. ఈరోజు జంతర్ మంతర్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇవాళ ఒక పెద్ద ఎత్తున మోడీ గద్దెను దించడానికి, మోడీకి వ్యతిరేకంగా బీసీ కులగణనను రిజర్వేషన్లు అమలు చేయాలని పెద్ద ఎత్తున ఈరోజు కార్యక్రమాన్ని తీసుకొని భవిష్యత్తులో కూడా స్థానిక సంస్థల్లో బడుగు బలైన వర్గాలకు పెద్దపీట వేసే విధంగా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. బడుగు బలైన వర్గాల వ్యతిరేకి బీజేపీ అని రుజువైంది. ఆ బీజేపీకి వంట పాడుతున్నటువంటి బీఆర్ఎస్ కూడా బీసీల వ్యతిరేకిగా ఇలా తయారైపోయింది. కాబట్టి ఈ 2 పార్టీలను మనం తెలంగాణను భూస్థాపితం చేసి సామాజిక న్యాయాన్ని ఎత్తిపట్టాలని కూడా తెలంగాణ ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ, నమస్తే.